గోల్కొండ బోనాలో భక్తుల సందడిని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ చెప్పండి, గోల్కొండలో బోనాల ఉత్సవం ఎలా జరుగుతుంది? భక్తులకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రత్యూష గోల్కొండలో బోనాల సందడి అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాత బోనాల పండుగ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి నెల రోజుల పాటు బోనాల వేడుకలు జరగనున్నాయి. ఆషాఢంలో తొలి ఆదివారం రోజు ఇక్కడ గోల్కొండలో తొలి బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాత బోనాల పండుగను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ గోల్కొండలో చూడొచ్చు, జనం భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల్లో పలువురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం భక్తులు మనతో ఉన్నారు. భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మన రాయదుర్గ గ్రామం నుండి వచ్చినాము. షేక్పేట పక్కన రాయదుర్గ గ్రామం నుండి వచ్చినాము మేము. ఇక్కడ మన దగ్గర ఈ గోల్కొండ బోనాలు ఫస్ట్ వారం ఇక్కడ జరుపుకుంటాము. చాలా మంచిగా గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి ఏడాది ఇదే విధంగా లక్షల జనం ఇక్కడ కోటకు వీచేసి అమ్మవారిని దర్శించుకొని అందరూ బాగుండాలి అని కోరుకునే అందరూ ఇక్కడ తెలంగాణ ప్రజలు మన యావత్ ప్రజలందరూ బాగుండాలని కోరుకొని వర్షాలు కురవాలి, మంచిగా ఉండాలి అని అమ్మవారిని వేడుకుంటాం అన్నమాట. ప్రతిసారి మేము చాలా బాగా జరుపుకుంటాం ఇక్కడ తెలంగాణ గోల్కొండ దగ్గర. అవును, బోనాలు చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కడ జరుపుకోరన్నమాట ఇట్లా మన తెలంగాణని ఈ విధంగా బోనాల పండుగ జరుపుకుంటారు కాబట్టి ఇదొక మాకొక హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే ఈ బోనం ఇక్కడ జరుపుకునేది అందరు చూసి అరే ఇట్లా అమ్మవారిని ఇట్లా కొలుచుకుంటారా వీళ్ళు తెలంగాణ ప్రజలు చాలా మంచిగా జరుపుకుంటారని అందరికీ ఒక గర్వకారణం ఉంటుంది అన్నమాట. అదొకటి మాకు మంచిగా అనిపిస్తుంది తెలంగాణలో. ఓవరాల్గా బోనాల సందడి ప్రతి ఏటా వస్తూ అంటున్నారు. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ అట్మాస్ఫియర్? ఇక్కడ ఏంటంటే మేము ప్రతి ఏడాది ఇక్కడ ప్రతి తొలి బోనం జరిగేటప్పుడు ఇక్కడ అందరం మేము ఇక్కడ వస్తాము. అలాగనే ఇట్లా మేము బంగారం అంటే వేసుకొని అమ్మవారిని కొలుచుకుంటే ఇంకా బాగుంటుంది, అందరూ బాగుండాలని ఇక్కడ మేము ఇక్కడ కొలుచుకుంటాము అమ్మవారిని. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ చారీస్ అనే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ బోనం తీస్తారు, వాళ్ళు ఇన్వైట్ చేస్తారు మమ్మల్ని. అక్కడికి వెళ్ళి మేము ఒక అమ్మవారిని మొక్కుకొని ఈ కోటకు వచ్చి ఇక్కడ మొక్కుకొని ఇట్లా ప్రజలందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని మేము కోరుకుంటాము. అలాగనే మా రేవంత్ రెడ్డి అన్నగారు మా ముఖ్యమంత్రి చాలా సదుపాయం మంచిగా చేసిండు. ఇక్కడ చాలా మంచిగా సదుపాయం, వాటర్ కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ అంతా బాగా చేసి ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా చాలా మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ బోనాలలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో జన సందోహాన్ని చూడొచ్చు. ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడ గోల్కొండ కోటలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి ఆదివారం బోనాల పండుగ స్టార్ట్ అయింది. ఇక్కడికి హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. భక్తులు హైదరాబాద్ నగరమే కాదు వివిధ జిల్లాల నుంచి వస్తుంటారు. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఎల్ నుండి వచ్చామండి. మీరు ప్రతి ఏటా వస్తారా? ఫస్ట్ టైం వచ్చాము. బాగుందండి, చాలా బాగుంది. సో ఇక్కడ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడికి వస్తామని సౌకర్యాలు బాగున్నాయని చెప్తున్నారు. ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా సి టీమ్స్ని అట్లాగే మంచినీటి సదుపాయాలను కల్పించారు. అదేవిధంగా ఎక్కడ భక్తులు క్యూ లైన్లో ఇబ్బందులు పడితే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా శస్త్రచికిత్సలు చేయడానికి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది? బోరాబాద్ నుంచి వచ్చామన్నా. ఉప్పల్. ఇదే ఫస్ట్ టైమా, గతంలో కూడా వచ్చారు? లేదు, చాలా సార్లు వచ్చాము ఇక్కడికి. ఎట్లా అనిపిస్తుంది? చాలా రష్ ఉంది సార్, అయితే చాలా అంటే చాలా ఉంది రష్. సో పోలీసులు కూడా 2 కిలోమీటర్స్ నుంచే ఆపేస్తున్నారు. అది చాలా ప్రాబ్లం అవుతుంది భక్తులకి. కొంచెం ముందు దాకా ఉండి ఆపితే బెటర్ అనిపిస్తుంది. మేము అక్కడ నుంచి సదాశివపేట నుంచి వచ్చాం సార్. మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం సార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా పబ్లిక్ కూడా ఉంది. ఫ్రెండ్స్తో వచ్చినాం సార్ మేము. బోనాల పండుగ
సందడి వాతావరణంలో కొనసాగుతుంది. చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. మొత్తంగా గోల్కొండ కోటలో జన ప్రవాహంతో సందడి వాతావరణం నెలకొంది. ఓటు స్టూడియో. చాలా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మమ్ము చల్లగా చూసే ఎల్లమ్మ. రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మమ్ము చల్లగా చూసే ఎల్లమ్మ. లోకాన ఆడబిడ్డవే మాయమ్మ గటము కుండాలట పెద్దమ్మ గమ్మత్తు గూడట మాయమ్మ గంభీర రూపమట పెద్దమ్మ గౌరల తల్లివట మాయమ్మ భారీ పూజలు సీరె సారెలు సిల్క దండలు పొనకుండలు పెద్దమ్మ తల్లి. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేచమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మమ్ము చల్లగా చూసే ఎల్ల.